పవన్ కళ్యాణ్ మాటలు నమ్మి సైకిల్ గుర్తుకు ఓటు వేస్తే వంగవీటి మోహన్ రంగా ఆత్మ క్షోభిస్తుందని పోసాని కృష్ణమురళి అన్నారు. రంగాను నిజంగా ప్రేమిస్తే చంద్రబాబుకు ఓటు వేయకూడదని పిలుపునిచ్చారు. టీడీపీకి ఓటు వేయకపోవడమే రంగాకు ఇచ్చిన నిజమైన నివాళి అని అన్నారు. తాజా ఎన్నికల్లో కాపులకు మరోసారి మోసం చేసే ప్రయత్నం జరుగుతుందని అన్నారు. ముఖ్యమంత్రిని అవుతాను అన్నాడు. మీ అందరూ నాకు అండగా ఉంటే అన్నాడు అని చంద్రబాబు నాయుడిని, బాలకృష్ణని, నారా లోకేష్ బాబుని, పవన్ కళ్యాణ్ తిట్టని తిట్టిల్లేవు, పచ్చి బూతులు తిట్టాడు చంద్రబాబుని. నారా లోకేష్ అయితే మీకు చెప్పకల్లా, బాలకృష్ణ అయితే మీకు చెప్పకల్లా ఘోరంగా తిట్టాడు. కాపు సోదరులు నమ్మారు, క్లాప్స్ కొట్టారు. మీరంతా యూనిట్గా ఉండండి, నేను ముఖ్యమంత్రిని అవుతాను ఈలలు వేశారు. చాలా సంతోషపడ్డాడు. పోనీలే రంగా గారు పోయారు, రంగా అంత కాకపోయినా ఈయన కూడా మనకు అండగా ఉంటాడు అని ఆశపడి వాళ్ళందరూ యూనిట్గా ఉంటే ఈయన వారాహి కూడా కొనుక్కొచ్చాడు. వారాహి మీద దిగాడు, అందరితో ఉన్నారు, విధులు చేస్తున్నారు. మళ్ళీ మీరందరూ యూనిటీగా ఉండండి, మన కాపులందరూ ఉంటాం సార్, మీకోసమే, నా కోసం కాదు, చంద్రబాబు కోసం. నేను ఎందుకు ఈ మాట్లాడుతున్నానంటే, నేను ఏదో జగన్ గారి సపోర్ట్ చేస్తారని, ఇంకోళ్ళు సపోర్ట్ చేయరని కాదు. నేను ఓటర్ని, నేను సామాజికంలో ఒకరిని, ఒక పౌరుని, భారతదేశంలో ఒక రాజకీయ నాయకుడు ఒక పార్టీ పెట్టి నేను చేస్తానంటే ఆలకిస్తా. ఇప్పుడు మోడీని నేను బీజేపీ వాడిని కాదు. మోడీని ఎందుకు ఇష్టపడతాను? టాలెస్ట్ ఫెలో కాబట్టి. అలాగే ఈ పవన్ కళ్యాణ్ కూడా అలాగే ప్రజల కోసం, ముఖ్యంగా కాపుల కోసం అండగా ఉంటాడనుకున్నా. ఏ రోజైతే రోడ్డు మీదకి వచ్చి ఎవరైతే ఏ చంద్రబాబుని బూతులు తిట్టాడో అదే చంద్రబాబుని దేవుడని, కమ్మ కులస్తుడు, అతనికే ముఖ్యమంత్రి అర్హత ఉంది, ఆయనకే ఓట్లేని మన కాపులంతా. ఎందుకు వేయాలి మొత్తం కాపులంతా? రంగా గారిని చంపించినందుక? అవినీతిపరుడైనందుక? దేనికో చెప్పండి అంటే అడగొద్దు, సలహాలు అడగొద్దు అన్నాను. సలహాలు అడిగారంటే, నాతో ఇట్లా ప్రశ్నించారంటే మీరు వైసీపీ గూఢాచార